మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చే ఈ ఉగాది పండగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం ఐశ్వర్యం తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలో నూతన సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పండగ విశిష్టతను పురోహితులు వివరించారు. అనంతరం షడ్రుచులతో చేసిన మామిడి పచ్చడి ఆరగించారు. సందర్భంగా యువకులు జడకొప్పు కోలాట మాటలాడుతూ సాంప్రదాయ పాటలు పాడగా వచ్చిన ప్రజలు జడకొప్పు కోలాట మాటలు తిలకించి ఆనంద పరవశ పొందారు. కార్యక్రమంలో గోలంపెద్ద గంగారాం, కుంట గంగాధర్, కుంట రాంబాబు, కర్రోల రాజన్న, పల్లికొండ నిశాంత్, దొడ్డెనిక రాజేశ్వర్, పొన్నాల నర్సయ్య, శ్రావణ్, సాయి, గోపాల్, రాకేష్, కనకం, రాజేందర్, గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. RRR న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఏటా మేము ఘనంగా ఉగాది వేడుక జరుపుకుంటాము. మాకు గురువులు ఎప్పటి నుంచో నేర్పించుకుంటూ వస్తారు. లక్కార పంతులు గురువు ఫస్ట్ మాకు మొదటగా మా విలేజ్లో నేర్పించింది. వాళ్ళ ద్వారా అందరం ఇంట్లోనే నేర్చుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మాకు ఉన్న గురువులు కూడా చాలా మంచి చెప్తారు. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఏటా ఘనంగా వైభవంగా జరుపుకుంటాము కోలాటం. మా గురువులు తాతల కాలం నుంచి ఎట్లయితే చేస్తారో వారి అణులో మేము నడుస్తున్నాము. గోవిందపల్లి గ్రామం దర్పల్లి మండలం. ఈ కోలాట పండుగ మాకెంతో ఘనమైనది. ప్రతి ఏటా జరుపుకున్నందుకు మా ఊరి కుల పెద్దలకు కానీ విలేజ్ కమిటీ కానీ మాకు నిలబడిన గురువులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మేము ఈ ఉగాది ప్రతి సంవత్సరము ఘనంగా జరుపుకుంటాము. మాకు కోలాలు నేర్పిన గురువులు ఉన్నారు. మాకు ఫస్ట్ నేర్పింది లక్కార పంతులు గురువు. పెద్ద మనిషి చనిపోయాడు. మాకు
ఇదివరకు మా విలేజ్లో చెప్పిన గురువులు చనిపోయిండు. పెద్ద గురువు గోలెం గంగారాం ఇక్కడనే ఉంటాడు. మాకు అతని దయ వలన మా పిల్లల్స్లో పాఠాలు నేర్చుకున్నారు, ఓవరాల్స్లో నేర్చుకున్నారు, పాఠాలు రాసుకున్నారు. ప్రతి సంవత్సరము